హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అనూస్ కిచెన్. ఈరోజు మనం సొరకాయతోనే ఒక మంచి డిష్ని ప్రిపేర్ చేసుకోబోతున్నామండి. ఇది చాలా బాగుంటుంది, మంచి స్నాక్ ఐటమ్ అని కూడా చెప్పుకోవచ్చు. ఇక ఆలస్యం చేయకుండా మనం ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. ముందుగా దానికోసం మీరు ఒక సొరకాయనైతే తీసుకోవాలి. ఈ సొరకాయ కూడా చాలా లేతగా ఉండాలి. మనకి లేతగా ఉంటేనే మనకి వాటర్ క్వాంటిటీ అనేది ఎక్కువగా ఉంటుంది, కాబట్టి మనం ఇలా లేతగా ఉన్నది ప్రిఫర్ చేసుకోవాలి. ఇప్పుడు మనం మనకి కావాల్సినంత పార్ట్ని అయితే మనం కట్ చేసుకుందాం. మనం ఎంత క్వాంటిటీ అయితే చేసుకుంటామో దానికి తగ్గట్టుగా మనం సొరకాయను అనేది తీసుకుంటున్నాము. ఇప్పుడు మనం దీనిపైన ఉన్న పొట్టుని అంతా తీసేసుకుందాం. ఇలా సొరకాయ మొత్తం కూడా పీల్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత మనం దీనిని ఒకసారి శుభ్రంగా వాష్ చేసుకుందాం. మనం దీనికి ఉన్న తొడిమెన అనేది అలానే ఉంచుకుందాం, కట్ చేసుకోకుండా. ఎందుకంటే మనం ఇలా తురుముకునేటప్పుడు మనకు గ్రిప్ అనేది ఉంటుంది, కాబట్టి ఇప్పుడు మనం దీని సహాయంతోనే మనం సొరకాయ మొత్తంని కూడా ఇలా తురుముకోవాలి. మీరు కావాలి అనుకుంటే చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకొని కూడా మీరు గ్రైండ్ చేసుకోవచ్చు. కానీ గ్రైండ్ చేసుకునే దానికంటే కూడా మీరు ఓపికగా ఇలా తురుముకున్నారంటే మీరు కలుపుకోవడానికి అండ్ చూడటానికి తినడానికి కూడా చాలా బాగుంటుందండి. ఇప్పుడు మనం ఇలా అంతటిని ప్రిపేర్ చేసుకొని దీన్ని ఒక పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి మనం 1 కప్పు వరకు కరివేపాకుని తీసుకుంటున్నాము. అలానే ఈ సైజ్ వరకు అల్లం ముక్కను చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని దానిని కూడా ఇక్కడ యాడ్ చేసుకుంటున్నాము. అలానే మనం దీనిలోకి ఒక 10 వరకు వెల్లుల్లి రెబ్బలను కూడా వేసుకుంటున్నాం. అలానే ఇప్పుడు దీనిలోకి కొంచెం కొత్తిమీరను కూడా వేసుకోవాలి. ఈ కొత్తిమీరను కూడా మనం కాడలతో సహా వేసేసుకోవచ్చు. ఇలా వేసుకున్న తర్వాత మనం దీనిలో రుచికి తగినంత ఉప్పును కూడా వేసుకుందాం. ఈ ఉప్పు అనేది మనం డిష్ మొత్తానికి సరిపడినంత ఇక్కడే వాడుతున్నాం, కాబట్టి మీరు టేస్ట్ అనేది చూసుకొని ఇక్కడ ఉప్పును యాడ్ చేసుకోవాలి. అలానే 1/2 టీ స్పూన్ వరకు పసుపును కూడా వేసుకోవాలి. ఇప్పుడు దీనిలో మనం ఫైనల్గా పచ్చిమిర్చిని యాడ్ చేస్తున్నాము. ఈ పచ్చిమిర్చిని మన టేస్ట్కు తగ్గట్టు మనం ఎంతైతే స్పైసీగా కావాలి అనుకుంటామో దానికి తగ్గట్టు మనం మిర్చిని అయితే ఇలా కట్ చేసుకొని యాడ్ చేసుకుందాం. మీరు పచ్చిమిర్చి బదులు కారంను కూడా యాడ్ చేసుకోవచ్చు, కానీ కారం కంటే కూడా మీరు మిర్చిని యాడ్ చేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మనం ఇలా ఇప్పుడు దీనిని గ్రైండ్ చేసుకున్నాం. ఇప్పుడు దీనిని కూడా మనం ఒక పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మిక్సింగ్ కోసం మనం ఒక బౌల్ని ప్రిఫర్ చేసుకోవాలి. ఇలా బౌల్ని తీసుకున్న తర్వాత దీనిలోకి ముందుగా తురుముకున్న సొరకాయని వేసుకుందాం. ఇలా సొరకాయ మిశ్రమాన్ని అంతా యాడ్ చేసిన తర్వాత మనకి చూసారు కదా, వాటర్ అనేది ఎక్కువగా ఉంది. ఇప్పుడు మనం దీనిలోకి ముందుగా గ్రైండ్ చేసుకున్న పచ్చిమిర్చి పేస్ట్ని కూడా వేసుకుందాం. అంతటిని యాడ్ చేసుకున్న తర్వాత మనం దీనిలో 3 స్పూన్స్ వరకు జీరాని కూడా వేసుకోవాలి. మీరు జీరాని కావాలి అనుకుంటే గ్రైండ్ కూడా చేసుకోవచ్చు. మనం దీనిలోకి 2 స్పూన్స్ వరకు ఆయిల్ని కూడా వేసుకోవాలి. అలానే 1/2 టీ స్పూన్ వరకు పసుపు. ఇప్పుడు మనం దీనిని అంతటిని ఇదంతా ఒకసారి మంచిగా మిక్స్ చేసుకుందాం. మీరు సొరకాయని గ్రైండ్ చేసుకున్నారంటే ఈ సొరకాయ అనేది వాటర్ ఎక్కువ అవుతుంది, మనకి పిండి అనేది చాలా ఎక్కువగా పడుతుంది. అలా పట్టినప్పుడు టేస్ట్ అనేది చాలా తగ్గిపోతుంది. అందుకనే మీరు ఇలా తురుముకున్నారంటే మన పిండి కూడా కరెక్ట్ కన్సిస్టెన్సీలో వచ్చేస్తుంది, కాబట్టి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం ఇలా అంతటిని కొంచెం కొంచెంగా యాడ్ చేస్తూ మనం పిండిని కలుపుకోవాలి. ఇప్పుడు ఇది కలుపుకునేటప్పుడు మనం గట్టిగా కూడా కలుపుకోకూడదు, ఈ మాత్రం ఉంటే సరిపోతుంది. ఇప్పుడు మనం దీనిని కూడా ఒక పక్కన పెట్టేసుకుందాం. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని దానిలోకి డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ని వేసుకుందాం. ఈ ఆయిల్ అనేది మనకి బాగా వేడవ్వాలి కనుక ఈ ఆయిల్ వేడయ్యేలోపు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం కదా సొరకాయ పిండి, ఆ పిండిని చిన్న చిన్న ముద్దల్లాగా ప్రిపేర్ చేసుకొని వాటిని మనం పూరీలాగా ప్రెస్ చేసుకుందాం. ఇప్పుడు మీరు ఇలాంటి ఆయిల్ పేపర్ కానీ లేదు అంటే బటర్ పేపర్ని కానీ తీసుకొని దానిపైన కొంచెం ఆయిల్ అనేది అప్లై చేసుకోవాలి. ఇలా అప్లై చేసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న దాన్ని చిన్న చిన్న బాల్స్ లాగా ఇలా మీకు నచ్చిన సైజులోకి మీరు ప్రిపేర్ చేసుకొని వీటిని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇట్లా చేతికి కొంచెం ఆయిల్ని కూడా అప్లై చేసుకొని మనం ఇలా ప్రెస్ చేసుకోవాలి. మీరు ఆయిల్కి బదులు వాటర్ని కూడా అంటించుకొని కూడా ఇలా చేసుకోవచ్చు. మనకి ఏదైనా సరే చేతికి అంటుకోకుండా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు మీరు సైడ్స్కి కూడా పగులు అనేవి రాకుండా ఇలా క్రాక్స్ ఏమీ లేకుండా రౌండ్ షేప్లోకి ఇలా చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత మన ఆయిల్ కూడా బాగా వేడైపోయింది. ఇప్పుడు మనం ఒక్కొక్కటిగా వేసేసుకుందాం. మీరు ఆయిల్లో వేసేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా వేయాలి.
ఇప్పుడు మన ఆయిల్ క్వాంటిటీని బట్టి మనకు ఎన్నైతే పడతాయో అన్నీ కూడా ఒక్కొక్కటిగా వేసేసుకుందాం. వన్ టైం ఒక్కటే కాకుండా ఇలా 2 or 3 కూడా ఫ్రై చేసుకోవచ్చు, త్వరగా అయిపోతుంది కాబట్టి. ఇలా వేసేసుకున్న తర్వాత మీరు వీటిని మరీ గట్టిగా కూడా కాల్చకూడదు, అలానే మరీ మెత్తగా కూడా కాల్చకూడదు. మెత్తగా ఉన్నట్టయితే మన ఆయిల్ అనేది కూడా ఎక్కువగా తీసేసుకుంటుంది కాబట్టి మీరు మంచి కలర్ చేంజ్ అయ్యేంత వరకు మాత్రం ఫ్రై చేసుకోవాలి. మనకి ఈ మాత్రం కలర్ అనేది వస్తే సరిపోతుంది. ఇలా వచ్చిన వాటిని మనం ఇప్పుడు టిష్యూ ఉన్న ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇంకా ఏమైనా ఆయిల్ ఎక్స్ట్రా ఉన్నట్టయితే ఆ పేపర్ తీసేసుకుంటుంది కాబట్టి ఇలా మనం టిష్యూ ప్లేట్లోకి వీటిని తీసేసుకుందాం. చూసారు కదా, ఇలా తీసేసుకున్న తర్వాత ఇప్పుడు మిగతా వాటిని కూడా మనం ఇదే ప్రాసెస్లో మనం అన్నిటినీ ఫ్రై చేసేసుకుందాం. మీకు ఈ స్నాక్ ఐటమ్ అనేది నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. మరిన్ని టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం అనూస్ హోమ్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.